హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 నేను మీ అనిల్. కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. క్యాబినెట్ హోదా కల్పించాలంటూ సీనియర్ నేతలు పెట్టిన ఒత్తిడికి గాను సుదర్శన్ రెడ్డికి తను చాలా సీనియరు, తనకి క్యాబినెట్ హోదా స్థానం కల్పించాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం అయితే కనబడతా ఉంది. దాంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్లని చెప్పుకునే వాళ్ళు కొంతమంది కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనబడతా ఉంది. సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారుగా తీసుకొని తనకు ఒక క్యాబినెట్ హోదా కల్పించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అధిష్టానం కూడా ఓకే అని చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. కానీ అక్కడ సీనియర్లు అయినా కానీ ఇంకొంతమంది జగ్గారెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత అలజడి సృష్టించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. జగ్గారెడ్డి కూడా అనేక కార్యాచరణలు అయితే చేశారు. సీనియర్ అని చెప్పుకుంటూ ఉంటారు. అనేక సార్లు కూడా తనకి మంత్రి పదవిగానో ఎమ్మెల్సీ పదవిగానో వస్తుందని ఆశించారు. కానీ తనకి రాకపోవడం వల్ల కొంత అసంతృప్తి కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఎప్పుడైతే సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదా కల్పించాలనే పేరు బయటికి వచ్చినప్పుడు జగ్గారెడ్డి కూడా అలర్ట్ అయినట్టు కూడా కనబడతా ఉంది. జగ్గారెడ్డి అలర్ట్ అయి గాంధీ భవన్లో అనేక సార్లు ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్గా అయితే ఉండడం అయితే జరిగింది. దానిలో భాగంగానే తనకు కూడా క్యాబినెట్ హోదా కల్పించాలి అంటూ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా కనబడతా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పైన ఈగ వాలిన కానీ ఊకోనట్లేదు. ఈగ వాలిన కానీ ప్రెస్ మీట్ పెట్టేసి ఎవరైతే రేవంత్ రెడ్డిని అంటున్నారో వాళ్ళ పైన ధీటుగా అతనైతే సమాధానం ఇచ్చుకుంటా ఘాటు వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ చేసినా, కేసీఆర్ చేసినా, ఇంకా ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి పైన ఏమైనా మాటలు అంటే జగ్గారెడ్డి ముందు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. గాంధీ భవన్లో చర్చనీయంగా జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డికి వంతు పాడితే తనకు కూడా క్యాబినెట్ హోదా వస్తుంది, రేవంత్ రెడ్డికి తన మద్దతు ఉంది అన్న విధంగా జగ్గారెడ్డి ప్రవర్తిస్తున్న తీరైతే కనబడతా ఉంది. ఇప్పటికే జగ్గారెడ్డి వాళ్ళ కుటుంబంలో కూడా కార్పొరేషన్ చైర్మన్ వాళ్ళ సతీమణికి ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా తాను కూడా ఎమ్మెల్సీ అయి మంత్రి హోదాలో ఉండాలని జగ్గారెడ్డి ఆశిస్తున్న తీరైతే కనబడతా ఉంది. సుదర్శన్ రెడ్డికి ఏదైతే గతంలో చెప్పారు రెడ్డి వర్గానికి అత్యధిక క్యాబినెట్లో చోటు ఉంది కాబట్టి మరి ఎవరిని కూడా తీసుకోమని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పడం అయితే జరిగింది. కానీ సుదర్శన్ రెడ్డిని తీసుకురావడం నిజామాబాద్కు సంబంధించిన ప్రజలకి కొంత మేలు జరిగే విధంగా చేయాలి అనే నేపథ్యంలో ఏదైతే ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన మంత్రివర్గంలో చోటు దక్కాలి ఆ నేపథ్యంలో సుదర్శన్ రెడ్డిని తీసుకోవడం అయితే జరిగింది. సుదర్శన్ రెడ్డిని తన ప్రధాన సలహాదారుగా నియమించుకొని తనకు ఒక క్యాబినెట్ హోదా ఇవ్వాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాల్లో కానీ మరికొంతమంది నేతలు కూడా అలర్ట్ అయినట్టు కూడా కనబడతా ఉంది. జగ్గారెడ్డి అయితే ముఖ్యంగా అలర్ట్ అయి తనకు కూడా మంత్రి పదవికి కావాలి అన్నట్టుగా తనైతే వ్యవహార శైలి అయితే కనబడతా ఉంది. గాంధీ భవన్లో అనేక ప్రెస్ మీట్లు పెట్టేసి తను చెప్పకనే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డికి వంత పాడుతూ రేవంత్ రెడ్డి ఏది చేసినా రైట్ అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తే వాటిని ఖండిస్తూ తను అనేకసార్లు ప్రెస్ మీట్ పెట్టడం, గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలనే చర్చనీయంగా అయితే జరుగుతూ ఉంది. తనకి మంత్రి పదవి కోసమే ఇదంతా చేస్తూ ఉన్నాడు జగ్గారెడ్డి అన్నట్టుగా వార్తలు చెక్కలు కొడతా ఉంది. మరి చూడవాలి మరి జగ్గారెడ్డికి మరి ఇవ్వబోతారా లేదా అనేది కూడా కొంత ఆశ్చర్యంగా అయితే కలిగింది. ఏది ఏమైనా కానీ సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదా కల్పిస్తున్నాడనే జగ్గారెడ్డి అలర్ట్ అన్నట్టు కూడా కనబడుతోంది. కానీ జగ్గారెడ్డికి ఇచ్చే ప్రసక్తి లేదన్నట్టుగా అధిష్టానం గతంలోనే చెప్పిన పరిస్థితి కనబడుతోంది. ఇవ్వకపోవచ్చు కానీ జగ్గారెడ్డి తన ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నాడు. మరి చూడవాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, మరి రేవంత్ రెడ్డి ఏం నిర్ణయించుకోబోతున్నారని కూడా మరికొద్ది రోజులలో తెలియనుంది.